నా పేరు డాక్టర్ కల్లూరి వెంకటేశ్వరరావు, జనరల్ ఫిజిషియన్ని. గత 8 సంవత్సరాలుగా ఒంగోలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం ఎపిక్ హాస్పిటల్ తరఫున. ప్రస్తుతం మన కొండేపి మరియు చుట్టుపక్కల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని కొత్తగా ఇక్కడ శారదా హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని కొండేపి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అత్యాధునిక వైద్య సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ప్రస్తుతానికి మన హాస్పిటల్ని ఓపీ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు అందిస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ ఇంకా స్పెషాలిటీలు యాడ్ చేసి ఇంకా మెరుగైన వైద్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. నమస్తే అండి, కొండేపి గ్రామ ప్రజలందరికీ మా నమస్కారాలు. నా పేరు డాక్టర్ అపర్ణ, ఎండి జనరల్ మెడిసిన్. నేను మా హస్బెండ్ కలిసి ఒంగోలు ఎపిక్ హాస్పిటల్ స్థాపించాము. అక్కడి నుంచి ఇప్పుడు కొండేపి గ్రామ ప్రజలకు కూడా వైద్య సేవలు, అత్యాధునికమైన వైద్య సేవలు ఒంగోలు ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అవన్నీ కొండేపి గ్రామ ప్రజలకు కూడా అందించాలి అనే ప్రయత్నంలో మనం ఇప్పుడు డాక్టర్ గారి మదర్ పేరు మీద శారదా హాస్పిటల్ అని ఇక్కడ స్టార్ట్ చేశాము. సో మనం ఇక్కడ మెయిన్ చూసేది ఏంటంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, జ్వరాలు, అన్ని రకాల జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం, పాము కాటు, తేలు కాటు, పురుగుల మందు తాగిన వాళ్ళని, జనరల్ అన్ని రకాల జనరల్ సమస్యలు ప్రస్తుతం ఇక్కడ చూస్తాం. మనకి ప్రస్తుతం ఇప్పుడు అన్ని రకాల ఓపీ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ మనం ఇప్పుడు అందుబాటులో తెచ్చాము. భవిష్యత్తులో మరిన్ని స్పెషాలిటీలు, మరిన్ని సౌకర్యాలు ఈ కొండేపి హాస్పిటల్లో తీసుకురావాలనేది ఈ నాది సార్ది అభిప్రాయం. సో ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ మెయిన్ స్థాపించడానికి గల కారణం ఏంటంటే మాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు కొండేపి చుట్టుపక్కల గ్రామాల నుంచి. వారు ఏంటంటే ఒంగోలుకి రావటం కొంచెం దూరం, పెద్దవాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్కి సంబంధించి ప్రతి నెల వస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఒంగోలు అందించే సేవలన్నీ మనం ఇక్కడ కొండేపిలో మన ఈ హాస్పిటల్లోనే అందించాలనేది మా ప్రయత్నం. మా హాస్పిటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపీ ఉంటుంది. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.